హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక డిఫరెంట్ కొత్త లుక్లో ఈ వీడియో షూట్ చేస్తున్నా. అంటే నేను మొన్న రీసెంట్లీ తీసుకున్నా కదా, ఇది కొత్త కెమెరా పానాసోనిక్ లూమిక్స్ S1 Mark II. అందులోనే ఇంట్రొడ్యూస్ చేశారు ఇది సినీ లైక్ A2 అని చెప్పేసి. అంటే లాగ్ ప్రొఫైల్ కాదు ఇది, అంటే మీరు కలర్ గ్రేడింగ్ అదంతా చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్ షూట్ చేస్తేనే మీకు సినిమా లాంటి కలర్స్ తోటి వితౌట్ కలర్ గ్రేడింగ్ ఈజీ ఉండేలాగా, అంటే అనలాగ్ ఫిలిం లుక్ వచ్చేలాగా వీళ్ళు ఈ ప్రొఫైల్ ఇచ్చారు. ఇంకా నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇంకా మీరే చెప్పాలి దీని కలర్స్ ఎట్లా ఉన్నాయో. ఇంకా ఈరోజు అన్బాక్సింగ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా OnePlus Nord Buds 4 Pro కొత్తగా లాంచ్ అయినాయి కదా, ఇవి అన్బాక్సింగ్ చేద్దాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు, నేను లింక్ అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు దీని లుక్స్, ఫీచర్స్, ఇంకా మెయిన్ సౌండ్ క్వాలిటీ అదంతా ఎట్లా ఉందో నేను టెస్టింగ్ చేసి పర్ఫార్మెన్స్ అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఇవే ఫ్రెండ్స్, రీసెంట్లీ OnePlus కొత్తగా లాంచ్ చేసిన Nord Buds 4 Pro. ఇవి మంచి డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి. రెగ్యులర్ ప్యాకేజింగ్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో OnePlus Nord రాసేసి ఇక్కడ OnePlus బ్రాండింగ్, ఇంకా LSDC సపోర్ట్ ఉంది, హైరేజ్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా బాక్స్ పైన పెద్ద డీటెయిల్స్ ఏం లేవు, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని మెయిన్ సౌండ్ క్వాలిటీ, ఎందుకంటే బేస్ బాగుంటుందని చెప్పారు వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు ట్రేలో నీట్గా ఇట్లా దాని కేసులో పెట్టేసి వచ్చినాయి. ఇంకా బాటంలో మీకు అన్ని దాని యాక్సెసరీస్, అంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా ఒకటి Type-C to Type-A ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2.5 hours అట్లా టైం తీసుకుంటుంది. ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి. ఇంకొకటి ఎమోజీ స్టిక్కర్, ఇంకా వాళ్ళది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇది మన OnePlus Nord Buds 4 Pro. ఇక్కడ చూడొచ్చు OnePlus బ్రాండింగ్, ఇంకా మ్యాట్ ఫినిష్లో సింపుల్ డిజైన్ ఉంది. బ్యాక్ సైడ్ ఏం లేదు, జస్ట్ మీకు ఇక్కడ కాంపాక్ట్ ఉండేసి ఇది అరౌండ్ 43-44 grams అట్లా వెయిట్ ఉంటుంది. ఇది పైన మీరు చూడొచ్చు, దాని క్యాప్ ఓపెన్ చేస్తే నీట్గా ఇట్లా డీసెంట్గా ఫిట్ చేసి వచ్చినాయి. ఇవి సింపుల్ ఉంటాయి డిజైన్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ ఇంకా గ్రే కలర్ అవైలబుల్ ఉంది. ఇంకా స్టిక్కర్స్ అవన్నీ తీసేయాలి మీరు యూజ్ చేసేటప్పుడు. బాటంలో ఒకటి పేరింగ్ బటన్, Type-C పోర్ట్ ఉంది, ఫ్రంట్లో LED స్టేటస్ ఇండికేటర్ ఉంది. మీకు కనెక్టివిటీ స్టేటస్, ఇంకా ఛార్జింగ్ స్టేటస్ అది చూపిస్తుంది. ఇవి మన TWS ఇయర్ బడ్స్. ఇందులో ఒక్కొక్క దాంట్లో ఇయర్ బడ్లో మీకు 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి, అంటే టోటల్ 6 మైక్రోఫోన్స్. అంటే ఆల్ క్లియర్ కాల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుంది దీంట్లో, ఎందుకంటే మీకు అరౌండ్ 55 decibels ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్. అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్. ఇంకా మీరు మైక్రోఫోన్స్ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఎర్గనామిక్ డిజైన్, టచ్ ఏరియా, ఇంకా బాటంలో ఛార్జింగ్ పాయింట్స్. అవి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, 4.5 grams అట్లా ఈచ్ ఇయర్ బడ్ వెయిట్ ఉంది. ఇట్లా ఛార్జింగ్ కేసులో పెట్టుకొని మీరు బ్యాటరీ బ్యాకప్ కూడా 54 hours ఉంది కేస్ తోటి కలిపి. పర్ ఛార్జ్ మీకు ANC ఆన్ చేసినా 6 hours నడుస్తాయి ఇయర్ బడ్స్. ఇంకా ANC ఆన్ చేసి మీరు ఛార్జింగ్ కేస్ తోటి ఒక వన్ డే పైన యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ చేసి కొన్ని సాంగ్స్ అవన్నీ, మ్యూజిక్, బేస్ క్వాలిటీ, కాల్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకు రాబోయే క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, చూసిండ్రు కదా అన్బాక్సింగ్ OnePlus Nord Buds 4 Proది. మీకు డిజైన్ వైజ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా నేనైతే చెప్తున్నా కదా, ఇయర్ పాడ్స్ లాగానే ఉన్నాయి, సేమ్ అదే స్టైల్, అదే డిజైన్, సింపుల్ క్లాసీ లుక్స్. ఛార్జింగ్ కేసు కూడా చూస్తున్నారు కదా, చాలా కాంపాక్ట్, 45 grams అట్లా వెయిట్ ఉండేసి, ఇయర్ బడ్స్ కూడా 4.5 grams ఉండేసి కంఫర్టబుల్ ఉన్నాయి. ఇంకా దీని ఫినిషింగ్, బిల్ట్ క్వాలిటీ అంటే హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసి మంచి సాఫ్ట్ ఫినిష్, మొత్తం మ్యాట్ ఫినిష్ ఉండేసి బ్యూటిఫుల్ ఉంది. కింద మీకు ఒక పేరింగ్ బటన్, Type-C పోర్ట్, స్టేటస్ LED ఇండికేటర్ ఉండేసి సూపర్ కంఫర్టబుల్ ఉంది. బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది మీకు, అంటే ANC ఆన్ చేసుకొని కూడా మీరు 1 day పైన యూజ్ చేయొచ్చు. ఆఫ్ చేస్తే మాత్రం మీకు అరౌండ్ 50 hours పైన బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఒక్కొక్క ఛార్జ్లో విత్ ANC మీకు 6 hours TWS ఇయర్ బడ్స్ నడుస్తాయి. ANC ఆఫ్ చేస్తే ఇంకో 1-2 గంటలు ఎక్స్ట్రా వస్తుంది, కానీ ఇంకా ANC డిఫాల్ట్ ఆన్ పెట్టుకుంటేనే బెటర్. ఇంకా బిల్ట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్, బ్యాటరీ లైఫ్ కూడా ఓకేనే. ఇంకా సౌండ్ క్వాలిటీ అంటే మీకు ఇందులో పెద్ద సైజు టైటానియం 12mm టైటానియం కోటెడ్ డ్రైవర్ ఉంది, చూడొచ్చు మీరు. పెట్టుకుంటే ఇట్లా లుక్స్ కూడా బాగానే ఉన్నాయి, సింపుల్ డీసెంట్ లుక్స్ ఉండేసి. ఫిట్టింగ్ అది కూడా పర్ఫెక్ట్ ఉంది. అంటే మీకు నాయిస్ ఐసోలేషన్, ప్యాసివ్ నాయిస్ ఐసోలేషన్ పర్ఫెక్ట్ ఉండాలంటే అందులో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చిండ్రు కదా, ఏది బెస్ట్ సూటబుల్ ఉంటే అది పెట్టుకోవాలి. కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంది. 55 decibels మీకు రియల్ టైమ్ ANC ఉంది. ఇంకా మీకు 6 మైక్రోఫోన్స్ ఉన్నాయి కాబట్టి ANCతో పాటు మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా క్లారిటీగా మస్తుంది, కాల్ క్వాలిటీ. ఇంకా సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి. ఇంకా సింపుల్ క్లీన్ లుక్స్ ఉన్నాయి. టచ్ ఏరియా అది కూడా, టచ్ రెస్పాన్స్ అది కూడా బాగానే ఉంది. ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో మీకు, గ్రే కలర్ది కావాలంటే. ఇది ప్రైస్ వచ్చేసి 3,999. నాకు ప్రైసే కొంచెం ఎక్కువ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్లో వేరే బ్రాండ్స్ చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాయి, కానీ ఇందులో క్వాలిటీ ఆడియోది చాలా బాగుంది. అంటే మీకు 12mmది టైటానియం కోటెడ్ డ్రైవర్ ఉంది కదా, వాళ్ళు అన్నట్టే బేస్ పంచ్ సాలిడ్ ఉంది. బేస్ లవర్స్కి కూడా నచ్చుతుంది, మస్తు
బేస్ అక్యురేట్, ఇంకా టైట్ బేస్ ఉంది, వోకల్ క్లారిటీ, సింగర్ వాయిస్ అది కూడా బాగుంది, ట్రెబుల్ కూడా సిల్కీ స్మూత్ ఉంది, డిస్టార్షన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఆడియో కోడెక్స్ కూడా మీకు LSDC 5.0 సపోర్ట్ ఉంది. హైరేజ్ ఆడియో అంటే మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 హెర్ట్జ్ నుంచి 40 కిలో హెర్ట్జ్ వరకు ఉంది కాబట్టి మీకు ఎక్సలెంట్ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా SBC AAC ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఈవెన్ గేమింగ్కి కూడా మీరు వాడచ్చు. గేమ్ మోడ్ స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంది. 47 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ కాబట్టి మీకు అసలు గేమింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీడియోస్ అవి వాచ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి మీకు డైలాగ్లో డిలే అది ఏం లేదు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఆడియో పర్ఫెక్ట్, బ్యాటరీ పర్ఫెక్ట్, బిల్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్, ఇంకా మీకు ఓవరాల్ లుక్స్ కూడా ఓకే ఉన్నాయి. కాస్టే జస్ట్ కొంచెం మీరు చెప్పాలి ఇంకా 3999కి ఇది వర్తా లేదా, మీకు ఎలా అనిపించింది అనేది. నాకైతే ఓకేనే అనిపించింది. ఆడియో క్వాలిటీ నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే బేస్ ఎంత కావాలో అంత బేస్ ఉంది, వోకల్ క్లారిటీ మంచి, ట్యూనింగ్ బాగుంది. ఎందుకంటే టైటానియం కోటెడ్ డ్రైవర్ కదా, అది కూడా 12mm డ్రైవర్ కాబట్టి మంచి బేస్ ఉంది, వోకల్, సింగర్ వాయిస్, ఇంకా ఇది హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎక్స్టెండెడ్ ఉన్నా కానీ మీకు స్మూత్ రోల్ ఆఫ్ ఉంది. దానివల్ల ఏంటంటే మీరు ఎక్స్టెండెడ్ టైం అంటే లాంగ్ అవర్స్ వరకు కూడా పాటలు విన్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే టైర్డ్ అయిపోయినట్టు ఏమనిపించదు. కాల్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. నేను ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్ని సాంగ్స్, డీజే సాంగ్స్, బేస్ ఉన్న సాంగ్స్ అన్నీ విన్నాను. ఏ కేటగిరీ విన్నా కానీ నాకు ఓకేనే. సౌండ్ వైజ్, క్వాలిటీ వైజ్ ఓకేనే అనిపించింది. కాల్ క్వాలిటీ వైజ్ ఓకేనే అనిపించింది. అన్నీ ఓకేనే ఉంది. ప్రైజే ఒక్క ₹1000 అట్లా ఇంకా తక్కువ ఉంటే మస్తు సేల్ అయ్యేది. 3999 అంటే కొంచెం మంచి ప్రీమియం సైడే పడుతుంది. ఇంకా మీరు చెప్పాలి. లింక్ అయితే ఇచ్చేస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో. రేపు కలుస్తా మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో. రైట్, బాయ్.